2019 2018 యాక్చువల్లీ అండి. ఐ వాజ్ అసోసియేట్ రైటింగ్ ఫర్ ఆర్ఆర్ఆర్ అండి, విజేంద్ర ప్రసాద్ గారితో. ఆఫ్టర్ ఫినిషింగ్ దట్ స్టోరీ ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ దిస్. 2019 ఏప్రిల్ ఐ వెంట్ టు మేఘాలయ. అక్కడే ఉండి రాశాను కథ. ఆ టైంకి వెన్ ఐ వాజ్ రైటింగ్ ఇట్ దేర్, ఐ సీయింగ్ ద ప్లేస్ దేర్, అసలు ఇప్పుడు దాకా ఎవరు ఎందుకు తీయలేదు సినిమా ఇక్కడ, ఇట్ వాజ్ అవుట్ స్టాండింగ్ టు మీ. కథ రాసిన తర్వాత ఐ వాజ్ ఫిక్సేటెడ్ ఇన్ మై మైండ్, తీస్తే ఇక్కడే తీయాలని. బట్ ఇట్స్ టూ మచ్ ఆఫ్ ఎ ఛాలెంజ్ టు డూ అ ఫిల్మ్ ఇన్ చిరపుంజి. ఫీచర్ ఫిల్మ్గా చేయడం కష్టం, అంటే పాటకి వెళ్తాం లేకపోతే 2 సీన్లు తీసుకొస్తాం, కథ అక్కడ తీయాలి అనేది ఇట్ వాజ్ ఎ ఛాలెంజింగ్ థాట్. ఓకే చూద్దాంలే, వెర్రి ఆలోచనలు చాలా వస్తుంటాయి మనకు, ఊరికే కథ అనుకుంటాం, ఏదో పాయింట్ అనుకుంటాం అని వచ్చాం మనకి. బట్ దట్ థాట్ స్టేడ్ విత్ మీ ఫర్ ఎ లాంగ్ టైం. నిజంగానే మీరు అన్నట్టు 2019లో నేను ఇది షూటింగ్ చేసేసి ఫినిష్ చేసేసి ఉంటే అది అసలు అది ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అది 9th వండర్ 10th వండర్ అలాగా ఉండేదండి. అప్పటికి ఈ 4 ఏళ్ళు ఏమైపోయిందంటే, ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ మనం చాలా చూసేసాం, బోల్డ్ చూసాం, ఓటీటీ అనండి ఇంకోటి అనండి, వేర్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ కాంటెంట్. స్టిల్ ఇట్ లుక్స్ గుడ్. సో మేము యాక్చువల్లీ హౌ ఇట్ లుక్స్ మీదో లొకేషన్ మీదో అవన్నీ యాసెట్స్ అండి. బట్ ద పాయింట్ దట్ వీ టుక్ ఈ రోజు కాదు, 2019 కాదు, 2090 కాదు, ఇంకో 100 సంవత్సరాల తర్వాత 1000 సంవత్సరాల తర్వాత అయినా ఐ థింక్ ఇట్ విల్ స్టే ఫ్రెష్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం. సో ఆ పాయింట్ బేస్ వాజ్ ద స్ట్రెంగ్త్ దట్ వీ హ్యాడ్ టు పుష్ దిస్ ఫిల్మ్ ఆల్ దీస్ ఇయర్స్. అదర్వైజ్ ఇట్ వుడెంట్ హ్యావ్ హ్యాపెండ్. నవదీప్ గారు, యాక్చువల్లీ మీ ఫ్రెండ్స్ అందరూ ప్రొడ్యూస్ చేశారని చెప్పి చాలా నేమ్స్ చెప్పారు కదా. వన్ లోగో శ్రీకర స్టూడియోస్, మై హోమ్ వాళ్ళది కూడా ఒక లోగో కనిపిస్తుంది. వాట్ ఈస్ దేర్ రోల్ యాక్చువల్లీ? ఫ్రెండ్స్ అండి. ఓకే, అంటే ఫస్ట్ నుంచి ఉన్నారా ఈ మధ్యన? ఫస్ట్ నుంచి ఉన్నారండి. అంటే మీరు మెన్షన్ చేయలేదు, ఐ వాజ్ క్యూరియస్ అబౌట్. యా ఉన్నారండి. ఓకే. అండ్ ఇందాక విశ్వక్ గారు చెప్పి హీరోస్కి గొడవలు ఉండొచ్చు, కానీ అందరు హీరోస్కి మాత్రం ఒక కామన్ ఫ్రెండ్, ఒక లైకబుల్ హీరో అంటే నవదీప్ అంటున్నారు. ఎలా పాసిబుల్ అయింది అది మన ఇండస్ట్రీలో? అంటే నేను నాలాగా ఉంటానండి, మేబీ దానివల్లే. నా పని నేను చేసుకుంటాను, మన డిస్ప్యూట్లు మనకు ఉన్నాయి. సో మన పని మనం చేసుకుంటా అంటే అందరూ, అంటే మన పని మనం చేసుకుంటే పక్కన వాళ్ళకి ఎలా దగ్గర అవుతాం? మీరు ఏదో చేస్తారు కదా. పర్సనాలిటీ, దట్ షుడ్ బి ద పర్సనాలిటీ. అంతకంటే థ్యాంక్ యూ అండి. వాట్ ఐ అబ్జర్వ్డ్, మీరు అడిగిన క్వశ్చన్కి ఎక్స్టెన్షన్, తన గురించి తను చెప్పుకోలేడు కాబట్టి పాపం చాలా దగ్గర నేను అబ్జర్వ్ చేసి ఈ క్వశ్చన్ అడుగుతుంటారు, ఏంటి భయ్యా నీ దగ్గర ఏంటి మ్యాటర్, అందరూ చాలా ఎంజాయ్ చేస్తారంటే కానీ నీ దగ్గరికి వచ్చి నేను సూపర్ అని చెప్పుకోలేరు కదా ఎవరు. సో ఇట్స్ అ ప్రాబ్లం. క్వశ్చన్ అడుగుతారు, తనేమో పాపం ఓకేలే అని ఏదో చెప్పడానికి ట్రై చేస్తాడు. బట్ ది యాక్చువల్ ఆన్సర్ ఈజ్ బికాస్ ఐ హావ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ హిమ్, లైక్ 3-4 సంవత్సరాలు కలిసి పనిచేశాం కాబట్టి తన ఫ్రెండ్స్ చాలామంది నాకు క్లోజ్గా తెలుసు ఈరోజు. హీ ఆల్వేస్ ట్రైస్ టు ఫైండ్ ఫన్ అండ్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా. ఇప్పుడు మీరు ఏదో చిన్న చిరాకులో ఉన్నారనుకోండి, వచ్చి మీతో పాటు ఆ చిరాకులో కూర్చుంటాడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, మీకే తెలియకుండా అదంతా మళ్ళీ మీ ఇద్దరు నవ్వేసుకుంటూ ఉంటారు అదే చిరాకు మీద. సో హీ మేక్స్ దోస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ పాసిబుల్ బిట్వీన్ పీపుల్. సో అందుకని ఎవరైనా ఫ్రీగా హ్యాపీగా అబ్బా ఆడుంటే బాగుంటుంది అనే ఫ్రెండ్ ఉంటాడు కదా అందరి బ్యాచ్లో, దట్ ఈజ్ నవదీప్. హాయ్ సార్. సార్ చిరపుంజిలో రఫ్ వెదర్ షూట్ చేశారు కదా. ఈయన హెడ్ మాస్టర్ లాగా మీకు ఎవ్వరికి ఇవ్వకుండా ఆయన ఒక్కడే మైక్ పెట్టుకుని నాకు చెప్పండి అంటాడు. ఈజ్ దట్ వెదర్ ఏ మెటాఫర్ ఫర్ నవదీప్స్ క్యారెక్టర్? నన్ను ఇంతవరకు, సార్ మీ పేరెంట్ ఎక్స్క్యూజ్ మీ? నిశాంత్ అండి. అమేజింగ్ క్వశ్చన్ వేశారు మీరు. బికాజ్ వెన్ ఐ వాజ్ రైటింగ్ ద స్టోరీ, నేను నా అసోసియేట్ రైటర్స్కే తెలిసి ఈ పాయింట్ ఇంతవరకు, అండ్ వీ స్పోక్ బ్రీఫ్లీ వెన్ వీ వర్ డిస్కసింగ్ ద న్యూయాన్సెస్ ఆఫ్ ద స్టోరీ. చాలా రేరెస్ట్ క్వశ్చన్ ఇట్, నోబడి విల్ గెట్ ఇట్. ఎస్, ఆ ప్రాంతం ఎన్నుకోవడానికి కారణం అది అందంగా ఉంటుందని కాదండి. అందంగా చాలా ప్లేసులు ఉంటాయి, చాలామంది అనేవాళ్ళు బ్యూటిఫుల్ ప్లేసులు చాలా ఉన్నాయి కదా, చిరపుంజి వెళ్ళాలా మీరు. అక్కడికి వెళ్ళడానికి కారణం ఆ టెర్రైన్. ఈ కథలో నేనేం చెప్దాం అనుకుంటున్నానో దానికి చాలా హెల్ప్ అవుతుంది. దట్ క్యారెక్టర్ ఈజ్ గ్రోన్ ఇన్ దట్ టెర్రైన్ ఇన్ అ సర్టన్ వే. సో వెన్ యూ సీ దట్ టెర్రైన్, అది చాలా అన్ఈవెన్గా ఉంటుంది బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చిరపుంజి. బికాజ్ ఇట్ ఈస్ ఆల్వేస్ డ్రెంచ్డ్ ఇన్ రెయిన్, వెరీ మిస్టికల్ ప్లేస్. 2 నిమిషాల్లో ఇలా క్లియర్గా కనుచూపు మేర కనపడుతున్నది విదిన్ 2 minutes కమ్మేస్తుందండి. మొత్తం 2 meters కనపడుతుంది సార్.
విదిన్ 2 seconds మళ్ళీ మొత్తం ఓపెన్ అయిపోతూ ఉంటుంది. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఫ్రైటనింగ్ థింగ్స్ అరౌండ్ యూ, బట్ ఇట్స్ స్టిల్ అమేజింగ్లీ బ్యూటిఫుల్ అండి. సో ఆ పర్సనాలిటీ లోపల ఉన్న అది విజువల్గా రిప్రజెంట్ చేయాలి ఆ ల్యాండ్స్కేప్తో అని. థ్యాంక్ యూ, అమేజింగ్.